హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇంతకు ముందు క్రిప్టన్ మొబైల్స్ గురించిన ఒక వీడియో అనేది పెట్టాను. ఆ వెబ్సైట్లో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి అయితే నేను క్లియర్గా అయితే ఆ వీడియోలో పెట్టాను. సో ఆ వీడియో కింద అయితే చాలా మంచి కమెంట్స్ అయితే పెట్టారు. అన్న ఇప్పుడే ఆర్డర్ చేద్దాం అనుకున్నా, సో అంతలోపు మీ వీడియో అనేది చూశాను, సో మనీ అనేది సేవ్ చేశారు అని చెప్పారు. సో ఆ కమెంట్స్ చదివినప్పుడు అయితే చాలా సంతోషంగా ఉంది. కానీ కొన్ని కమెంట్స్ చదివినప్పుడు అయితే చాలా బాధిస్తుంది ఫ్రెండ్స్, నిజంగానే. ఎందుకంటే అన్న ఆర్డర్ చేసేసాం, ఇప్పుడు మనీ ఎలా రీఫండ్ తీసుకోవడం, మనీ ఎలా రిటర్న్ వస్తుంది అని అడుగుతున్నారు. సో దానికైతే నిజంగానే నా దగ్గర ఆన్సర్ లేదు. సో మ్యాక్సిమం మనం ఆన్లైన్లోకి వెళ్ళి సైబర్ క్రైమ్కి అయితే కంప్లైంట్ చేయగలం, అంతేగాని సో అది కంప్లైంట్ చేస్తే అమౌంట్ వస్తుందా లేదా అనేది నిజంగా తెలీదు. సో ఒకరైతే నా పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలా, ఎక్కడ కంప్లైంట్ చేయాలి చెప్పని అడుగుతున్నారు. సో దానికైతే నిజంగా నా దగ్గర ఆన్సర్ లేదు. ప్లీజ్ వీడియోని అయితే షేర్ చేయండి. సో దానికోసమే ఇంకో వీడియోని తీసుకొచ్చాను. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే నేను తీసుకొస్తుంటా, కానీ ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేసి మిగతా వాళ్ళకైతే స్ప్రెడ్ చేయండి, అందరికీ తెలిసేలాగా చేయండి. ఎవరు ఆ మొబైల్ ఆర్డర్ చేసి మోసపోకుండా ఉంటారు. ఈ వీడియోలో అయితే నేను మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేయమని మాత్రం అడగను. మీరు వీడియోకి లైక్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి. మీరు ఈ వీడియోకి ఎక్కువ లైక్ చేసినప్పుడు ఈ మొబైల్ గురించి సెర్చ్ చేస్తే డైరెక్ట్గా రికమెండ్లోకి వెళ్తుంది. సో అప్పుడు వాళ్ళు ఆ వీడియోని చూసి మొబైల్ ఆర్డర్ చేయకుండా ఉంటారు. సో అందుకోసమే అడుగుతున్నాం, ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి, మిగతా వాళ్ళకి షేర్ చేయండి. సో సబ్స్క్రైబ్ అయితే నేను ఈ వీడియోలో అడుగు. మీరు ఫస్ట్ టైం క్రిప్టన్ మొబైల్స్ గురించి వీడియో చూస్తున్నారైతే ఈ వీడియోని చివరి వరకు చూడండి. సో మీకు పూర్తి వివరాలు అయితే తెలుస్తుంది ఈజీఫోన్ వెబ్సైట్ గురించి. సో ఈ వీడియోలో నేను 1 కాదు 2 కాదు మొత్తం 10 మొబైల్స్ అయితే ఆర్డర్ చేసి మీకు చూపిస్తా. అందులో ఎన్ని ఫేక్ డీటెయిల్స్ ఉంటుందనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో వీడియోని అయితే చివరి వరకు చూడండి. నేను 10 మొబైల్స్ ఈ వీడియోలో ఆర్డర్ చేసి చూపిస్తా. క్రిప్టన్ X2 Pro మొబైల్ ఆర్డర్ చేస్తాం. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్తాం రండి. ఫ్రెండ్స్ గూగుల్లోకి వెళ్ళి ఈజీఫోన్ అని టైప్ చేసుకోండి. సో ఈజీఫోన్ అని టైప్ చేయగానే మీకు ఫస్ట్ లింక్ అనేది ఉంటుంది. సో ఈజీఫోన్స్ బై ప్రోడక్ట్ ఆన్లైన్ ఉంటుంది. సో ఆ వెబ్సైట్ అనేది క్లిక్ చేసుకుంటే మనం ఎక్కువ చూసిన మొబైల్స్ ఇక్కడ చూసుకోవచ్చు. క్రిప్టన్ పేర్లో అయితే ఉంటుంది. క్రిప్టన్ P30 Pro, క్రిప్టన్ XT Notch, క్రిప్టన్ M30s, క్రిప్టన్ K20, క్రిప్టన్ X2 Pro, ఇలా ఎక్కువ మొబైల్స్ అయితే క్రిప్టన్లోనే ఉంటుంది. సో ఈ మొబైల్స్ని ఇప్పుడు ఆర్డర్ చేస్తాం రండి. సో క్రిప్టన్ X2 Pro మొబైల్ నేను తీసుకుంటా. క్రిప్టన్ X2 Pro మొబైల్ చూసుకుంటే 8GB RAM 128GB స్టోరేజ్ అయితే ఉంది. సో ఈ మొబైల్ సేమ్ రియల్మీ X2 Pro కాపీ కట్గా ఈ మొబైల్ పెట్టారు. సో సేమ్ రియల్మీ X2 ఇమేజెస్ మొత్తం ఉంటుంది. ఈ మొబైల్ ప్రైస్ చూసుకుంటే మనకు 5600 రూపీస్ అయితే ఉంది. మీరు అడిషనల్గా పేటిఎం ద్వారా మీరు పే చేసినట్లయితే మీకు 20% డిస్కౌంట్ ఇచ్చి 4479 రూపాయలకి అయితే ఉంది. సో కింద అయితే మనం పిన్ కోడ్ ఇక్కడ టైప్ చేసి చెక్ చేసుకోవచ్చు. సో మన ఏరియాకి అయితే డెలివరీ చేస్తారా, వీళ్ళ సర్వీస్ అవైలబుల్ ఉందా లేదా అని. ఇక్కడ నేను ఫేక్ పిన్ కోడ్ అయితే పెడతాను. నేను 000 పిన్ కోడ్ ఎక్కడా లేదు. సో ఇప్పుడు నేను చెక్ అని ఇస్తే అక్కడ నాట్ అవైలబుల్ అని రావాలి, కానీ అక్కడ సర్వీస్ అవైలబుల్ 000 అని ఉంది. మీరు బుక్ చేసేటప్పుడు మీ అడ్రస్కి అది ఎన్ని రోజులు వస్తుందని కూడా మీరు చెక్ చేసుకోరా? అట్లీస్ట్ పిన్ కోడ్ టైప్ చేయరు అక్కడ. ఇక్కడ చూడండి, నేను 12 మాత్రమే వేస్తాను. 12 వేసి అక్కడ చెక్ చేస్తే సర్వీస్ అవైలబుల్ ఉంటుంది. 12 అనే పిన్ కోడ్ ఎక్కడ ఉంది, అక్కడికి అవైలబుల్ ఉంది అంటున్నారు. నేను ఆర్డర్ చేసిన తర్వాత వీళ్ళు ఏ అడ్రస్కి డెలివరీ చేస్తారు. సో స్టాండర్డ్ షిప్పింగ్, ఫ్రీ, 7 day రిటర్న్ పాలసీ మొత్తం చదువుతాం, కానీ అది మాత్రం చెక్ చేయము. మనం బై నౌ ఇస్తాం. బై నౌ ఇచ్చిన తర్వాత ఇక్కడ మా ట్యాప్ హియర్ టు వ్యూ ఐటమ్స్ కార్ట్ 1 quantity 4479 ఉంది. సో ఇప్పుడు నేను 2 మొబైల్స్ ఆర్డర్ చేసినప్పుడు ఎంత రావాలి, ఇక్కడ ఎంత వచ్చింది చూడండి, 6718 సబ్ టోటల్. 2 మొబైల్స్కి అయితే ఇంత వచ్చింది. 3 మొబైల్స్ ఆర్డర్ చేసినప్పుడు 6720 రూపాయలు అయితే ఉంది. సో ఇప్పుడు నేను 5 మొబైల్స్ ఆర్డర్ చేసినప్పుడు అక్కడ ప్రైస్ చూడండి 0 ఉంది. సో అలా అయితే నేను ₹1 కూడా వాళ్ళకి పే చేయాల్సిన అవసరం లేదు, అలా అని ఉంది. 6 మొబైల్స్ ఆర్డర్ చేసినప్పుడు -6720 రూపీస్ అయితే వస్తుంది. సో వాళ్ళే నాకు 6720 రూపాయలు అయితే సెండ్ చేయాలి, అలా ఉంది ఇక్కడ మైనస్ చేస్తే. 10 మొబైల్స్ నేను కార్ట్లో పెట్టి చూపిస్తాను మీకు. చూడండి, ఇప్పుడు నేను 10 మొబైల్స్ అనేది ఆర్డర్ చేస్తాను. 10 మొబైల్స్కి వాళ్ళు అడుగుతున్న ప్రైస్ చూస్తే -55,990 రూపీస్. -55,000 అంటే వాళ్ళు నాకు 55,000 ఇవ్వాలి. వాళ్ళు నాకు ఇవ్వాల్సిన అమౌంట్ చెప్తారు మైనస్ అంటే. సో ప్లస్గా ఉంటే నేను ఇవ్వాలి. ఇప్పుడు మైనస్ ఉన్నందువల్ల వాళ్ళే నాకు డబ్బులు అనేది ఇవ్వాలి. సో ఇప్పుడు నా డబ్బులు ఎవరు ఇస్తారు? ఇలా నేను అడగడం అవుతుందా? కొంచెమే థింక్ చేయాలి కదా. డీటెయిల్స్ అనేది ఎంట్రీ చేస్తాం. సో మొబైల్ నెంబర్ నేను ఆర్డర్ చేస్తాను 9876543321. సో పిన్ కోడ్ అయితే 654311. సో పిన్ కోడ్ ఇది కూడా వదిలే, ఇంకా మీకు ఈజీగా ఉంటుంది. అప్పుడైనా ఫేక్ అని మీరు నమ్ముతారు. 000000. సో ఇంకా కొంతమంది నన్ను ఏం అడిగారంటే, అన్న క్యాష్ ఆన్ డెలివరీ చేయొచ్చు కదా, మేము క్యాష్ ఆన్ డెలివరీ ఇస్తాం, మేము ఆర్డర్ చేస్తాం, సో అక్కడ వచ్చిన తర్వాత మేము ఉండము, మేము పారిపోతాం, వాళ్ళు మొబైల్ రిటర్న్ వెళ్ళిపోతున్నట్టు. సో ఇప్పుడు కరోనా ఉన్నందువల్ల COVID-19 వల్ల మేము క్యాష్ ఆన్ డెలివరీ తీసుకోలేము, సో సేఫ్ జోన్లో మేము ఉంటామని వాళ్ళు అలా చెప్పి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే ఇవ్వట్లేదు. మీరు పే చేసి డైరెక్ట్ ఆన్లైన్లో పే చేయాలి. పే చేసి మనం మోసపోవాలి. హైదరాబాద్ సిటీ, గుజరాత్లో ఉన్నట్లు మనం సెలెక్ట్ చేస్తాం. సో ఇప్పుడు చూస్ పేమెంట్ మెథడ్ ఇస్తాం. ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే ఇన్వాలిడ్ వచ్చింది. సో ఎందుకంటే అక్కడ 9 నెంబర్లే ఉంది. సో ఒక 0 అనేది యాడ్ చేస్తాం ఎక్స్ట్రాగా 10 నెంబర్లకి. ఇప్పుడైతే ఓకే అయిపోతుంది.
సో ఇప్పుడు చూస్ పేమెంట్ మెథడ్ ఇస్తే పేమెంట్ పేజ్కి అయితే వెళ్తుంది. సో ఇక్కడ క్లీన్గా చూసుకోండి, డ్యూ టు కరోనా వైరస్ పాండమిక్ వీఆర్ ఓన్లీ యాక్సెప్టింగ్ ప్రీపెయిడ్ ఆర్డర్స్ ఓన్లీ. సో వాళ్ళైతే ఆ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే మనకి లేదు, ఆన్లైన్లోనే పే చేస్తే వాళ్ళు అమౌంట్ తీసుకుంటారు కానీ మనకి మొబైల్ సెండ్ చేయరు. ఇక్కడ పేమెంట్ మెథడ్ ఉంది, పే వియా డెబిట్ క్రెడిట్ కార్డ్ నెట్ బ్యాంకింగ్ -5599 ఉంది. సో ఇప్పుడు దాన్ని క్లిక్ చేసి అది వర్క్ అవ్వదు. ఇక్కడ చూడండి కరెక్ట్ అమౌంట్ అయితే ఇక్కడ ఉంది, 44,792 రూపీస్ అయితే ఇక్కడ ఉంది. సో క్రిప్టన్ X2 Pro 128 GB స్టోరేజ్ ఈ మొబైల్ అయితే ఇక్కడ ఉంది. సో ప్లేస్ యువర్ ఆర్డర్ ఇచ్చారు, ఇప్పుడు పేమెంట్ పేజ్కి అయితే వెళ్తుంది. సో ఇక్కడ అన్ని రకాల వాలెట్స్ అయితే మనం చూసుకోవచ్చు. వాలెట్స్లో నాకే తెలీదు అన్ని వాలెట్స్ అయితే ఇక్కడ ఉంది. చూడండి ఎన్ని వాలెట్స్ అయితే ఉంది, పేటిఎం, ఫోన్పే, ఫ్రీ చార్జ్, ఓలా మనీ, ఎయిర్టెల్ మనీ, ఆక్సిజన్ వాలెట్, జియో మనీ, హెచ్డిఎఫ్సి ఎస్బీఐ వాలెట్. సో అన్ని వాలెట్స్కి అయితే మనకి ఆప్షన్ అనేది ఇచ్చారు. సో మీరు డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, బ్యాంక్స్లో అన్ని బ్యాంక్స్ అయితే ఇక్కడ ఉంది, లిస్ట్ మొత్తం అన్ని బ్యాంక్స్ అయితే మీకు ఉంది. సో ఇక్కడ ఇన్ని బ్యాంక్స్ ఉంది. సో ఇప్పుడు నేను ఐఓబి బ్యాంక్ అనేది సెలెక్ట్ చేస్తున్నా. సో నేను ఎందుకు ఐఓబి బ్యాంక్ సెలెక్ట్ చేసినంటే నా అకౌంట్ ఐఓబిలో లేదు, సో అందుకే సెలెక్ట్ చేశాను. ఇప్పుడు లాగిన్ పేజ్ వచ్చింది. సో ఇప్పుడు నా దగ్గర అకౌంట్ లేదు. సో ఇప్పుడు బ్యాక్ వెళ్తాం, చూస్తాం ఏమొస్తుందో. యువర్ ఆర్డర్ స్టేటస్ ఈజ్ ఫెయిలియర్, ఇన్వాలిడ్ ట్రాన్సాక్షన్, ప్లీజ్ ట్రై అగైన్ ఆఫ్టర్ 2 minutes. ఇంత తెలిసిన తర్వాత నేను మళ్ళీ ట్రై చేస్తానా? మీరు గమనించారా, ఈ వెబ్సైట్లో నేను సైన్ ఇన్ అనేది చేయలేదు. మీరు ఫ్లిప్కార్ట్, అమెజాన్లోకి వెళ్తే మీరు సైన్ ఇన్ చేయాల్సి పడుతుంది. మీ మెయిల్ ఐడి కానీ మొబైల్ నెంబర్ కానీ ఇచ్చి మీరు లాగిన్ చేసినప్పుడు ఓటీపీ అనేది సెండ్ చేస్తారు. సో ఆ ఓటీపీ టైప్ చేసి మనం సైన్ ఇన్ చేయాల్సి ఉంటుంది. సో ఇందులో నేను సైన్ ఇన్ అనేది చేయలేదు, కానీ పేమెంట్ అయితే నేను పే చేయగలను. ఇలాంటి వెబ్సైట్లో మీరు ఎలా ఆర్డర్ చేస్తారు? ప్లీజ్ ఎవరు మొబైల్స్ అనేది తీయకండి, ప్లీజ్ షేర్ చేయండి. ఇంత తెలిసిన తర్వాత మీరు షేర్ చేయకుంటే ఎలా? వీడియో షేర్ చేయండి, నలుగురికి తెలిసేలాగా చేయండి, వాళ్ళ మనీ కాపాడండి. డబ్బులు అయితే మనకి ఊరికే రాదు, మన కష్టపడితేనే మనకు డబ్బులు వస్తుంది. సో కష్టపడే డబ్బుల్ని ఇలా వేస్ట్ చేయకండి ప్లీజ్.